చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ బీసీ వెల్ఫేర్ భవన్ గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో అది స్టార్ట్ చేసి మధ్యలో 5 సంవత్సరాలు అయిపోయింది. దానికి ఇందాక గౌరవ ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు, మేము రెడ్డి ప్రభాకర్ గారు అనుకోవడం ఏంటంటే, ఇప్పటికే గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు ₹1 కోటి ఆయన ఇస్తానని చెప్పి ఆయన ట్రస్ట్ ద్వారా చెప్పడం జరిగింది. బ్యాలెన్స్ అమౌంట్ నేను మన లోక్సభ ఎంపీ గారు ఇద్దరం, అది ఇంచుమించుగా 4.5 కోట్లు అవుతుంది, మీ ఇద్దరం కూడా షేర్ చేసుకొని తొందరలోనే ఆ బీసీ భవన్ని, అది ఏంటంటే ఒక స్టడీ సర్కిల్, కేవలం ఏంటంటే బీసీ భవన్ కాదు, ఎక్కడో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బీసీ విద్యార్థులు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ ఎవరికైనా కూడా ఉపయోగపడేది. ఏ పేరు బీసీ భవన్ అయినా కూడా ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. దాని ఆ 2 అంతస్తుల భవనాన్ని పూర్తిగా మేము ఎంపీ ల్యాడ్స్ నుంచి మీ చేతిలోనే ఉంటాయి, మా ఎంపీ ల్యాడ్స్ మీరు కాబట్టి. అదిగాక ఇంకొక చిన్న విషయం, కలెక్టర్ గారు, నా స్వగ్రామం ఇసుకపల్లిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం ప్రాసెసింగ్. ఇది మన ఒక టూరిజం ప్రాజెక్ట్ సముద్రం ఒడ్డున, అది అంతా 10 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేసాం, కానీ అది ఇంకా ఓపెనింగ్ వేసుకోలేదు. దానికి సంబంధించినటువంటి ఏమైనా వర్క్స్కి ఏమైనా పెండింగ్ ఉంటే మన ఎంపీ ల్యాడ్స్ నుంచి అది ఒక 60 లక్షలు అవుతుందన్నారు. ఏంటంటే మనం టూరిజం ఎక్కువ డెవలప్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా అది ఇమీడియట్గా మీరు ఎవరైనా పంపించి సంబంధిత టూరిజం అధికారిని అది కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికి నమస్కారాలతో సెలవు.